హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మెకానికల్ ఇంజనీర్స్కి అవసరమైన మిషన్ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ మీద నేను ఈ వీడియో చేయబోతున్నాను. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా అవసరం కదా. అయితే చాలామందికి అసలు సిలబస్ ఏంటి, అసలు ఏం చదవాలి, అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. అసలు అంటే స్కోరింగ్ ఎలా వస్తుంది, ఏ టాపిక్స్ చదివితే స్కోరింగ్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక 10 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలోనే ఓన్లీ జస్ట్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వను. ముందు మనకి సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా ముందు టాపిక్స్ ఏంటి, మనకి వైజాగ్స్టీల్, ఇస్రో, ఎస్ఎస్సి, జేఈకి సంబంధించిన టాపిక్స్ ఏంటో అవి మాత్రమే నేను టాపిక్స్ ముందు డిస్కస్ చేస్తాను. తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక్కొక్క టాపిక్కి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మొత్తం అన్ని సబ్జెక్టులు అయిపోయాక. అలాగే లాస్ట్లోని ఎగ్జామ్స్ మెయిన్ బిట్స్ కూడా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం మా ఒక్క ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మాకు ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆన్లో ఉంచుకోండి. ప్లేలిస్ట్లోనే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయబడుతుంది. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్ కూడా అప్లోడ్ చేయబడుతుంది. కావున అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇందులోని ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫెర్రస్ మెటల్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్లో మనకి 6 టైప్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, డక్టిలిటీ, బ్రిటల్నెస్, మాల్యబిలిటీ అండ్ టఫ్నెస్. ఇలాగా ఒక్కో దానికి ఒక్కో డెఫినేషన్స్ అండ్ కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 6 టైప్స్ అనేవి ఒక మెటీరియల్ ఒక ప్రాపర్టీ ఉంటుంది. వాటి కోసం తెలుసుకోవడానికి ప్రాపర్టీస్ అనమాట. ఒక మెటీరియల్ ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఫెర్రస్ మెటల్. మనకి ఫెర్రస్ మెటల్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. అందులోని ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏంటి? ఏ గ్రే క్యాస్ట్ ఐరన్, బి వైట్ క్యాస్ట్ ఐరన్, సి మోటల్డ్ క్యాస్ట్ ఐరన్, డి వచ్చేసి మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్. సో ఈ 4 టైప్స్ అనేవి క్యాస్ట్ ఐరన్కి సంబంధించినవి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి వ్రాట్ ఐరన్. ఈ టాపిక్ వ్రాట్ ఐరన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇంటూ టైప్స్ ఉండదు, జస్ట్ కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టీల్. స్టీల్ వచ్చేసి పొద్దుకి మళ్ళీ స్టీల్లో మనకు 4 టైప్స్ ఉంటాయి. డెడ్ మైల్ స్టీల్ ఉంటుంది, లో కార్బన్ స్టీల్ ఉంటుంది, మీడియం కార్బన్ స్టీల్ ఉంటుంది, హై కార్బన్ స్టీల్ ఉంటుంది. ఇది ఎలా అంటే ఈ టైప్స్ ఆఫ్ స్టీల్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టైప్ అంటే డిపెండ్స్ ఆన్ కార్బన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనకి కార్బన్ పర్సంటేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదొక సబ్జెక్ట్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లో కార్బన్ స్టీల్కి, మైల్ స్టీల్కి, మీడియం కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్కి మనకు పక్కన ఇచ్చాను చూడండి. 0.15 అని, 0.15 to 45% అని, అలాగా ఒక కార్బన్ పర్సంటేజ్ని బట్టి దానికి నేమ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అలాయ్ స్టీల్. అలాయ్ స్టీల్లోని మనకి నికిల్, క్రోమియం, మాల్బెడినం, కోబాల్ట్, వెనాడియం, మ్యాంగనీస్, సిలికాన్ అండ్ టంగ్స్టన్. అలాయ్ స్టీల్ అనేది ఏంటంటే మెటీరియల్లో మనకి ప్రాపర్టీని చేంజ్ చేయడానికి ఇవి అలాయ్ స్టీల్స్ అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. వై టాపిక్స్. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ వచ్చేపోతే ఏంటంటే సెకండ్ టాపిక్ హీట్ ట్రీట్మెంట్ అండ్ ఇంటర్చేంజబిలిటీ. ఇందులో మనం ఫస్ట్గా హీట్ ట్రీట్మెంట్ కోసం మాట్లాడుకుందాం. హీట్ ట్రీట్మెంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ నార్మలైజింగ్, ఎనీలింగు, స్పెరోడైజింగు, హార్డెనింగు, టెంపరింగు అండ్ సర్ఫేస్ హార్డనింగు. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ యొక్క ప్రాపర్టీని మనం చేంజ్ చేయడానికి హీట్ చేస్తూ అంటే డక్టిలిటీని చేంజ్ చేయడానికి, హార్డ్నెస్ని చేంజ్ చేయడానికి, టఫ్నెస్ని చేంజ్ చేయడానికి, అలాగే సర్ఫేస్ ఫినిష్ని చేంజ్ చేయడానికి అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే వాటి యొక్క ప్రాపర్టీని చేంజ్ చేయడానికి మనం చేసే ప్రాసెస్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఒక్కో దానికి అలాగా హీట్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కదా, వాటి కోసమే ఈ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ అనేది కూడా మీరు ఒకసారి చూసుకొని ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్చేంజబిలిటీ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకి ఫిట్స్ అనేవి ఉంటాయి. ఫిట్స్, టాలరెన్సెస్, డీవియేషన్స్, అప్పర్ డీవియేషన్, లోవర్ డీవియేషన్స్ అని ఇలా చదువుతూ ఉంటాం కదా. గ్రేడ్స్ అని అంటే గో గేజ్, నో గేజ్. అంటే ఒక సాఫ్ట్ హోల్డ్లో పెట్టేటప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది, డైమెన్షన్స్ వాటి తాలూకు చెప్తాం కదా. అంటే బేసిక్ సైజ్ ఆఫ్ హోల్, బేసిక్ సైజ్ ఆఫ్ సాఫ్ట్స్ అని ఇలాగా అవి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అలాగే వాటి తాలూకు ఫార్ములాస్ ఉంటాయి. దీని మీద సమ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి థియరీస్ ఆఫ్ ఫెయిలియర్, ఫ్యాటిగ్ అండ్ ఎండ్యూరెన్స్ లిమిట్ అండ్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. ఇందులో మనకి థియరీస్ ఆఫ్ ఫెయిలియర్ ఫ్రెండ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్లో పక్క 1 బిట్ వస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ర్యాంకిన్ థియరీ. ర్యాంకిన్ థియరీ అంటే ఏం ఫ్రెండ్స్? నార్మల్ స్ట్రెస్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసేది ర్యాంకిన్ థియరీ. అలాగే సిఎస్ స్ట్రెస్ థియరీని గెస్ట్ థియరీ.
అలాగే స్ట్రెయిన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసేది సెయింట్ వెనాన్స్ థియరీ, అలాగే స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ చేసేది హెయిక్స్ థియరీ, అలాగే డిస్టోర్షన్ ఎనర్జీ థియరీది హెంకిస్ అండ్ వాన్ మసెస్ థియరీ. ఫ్రెండ్స్ స్పీడ్గా చెప్తున్నానని ఏమనుకోకూడదు, పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి. సో చాలా క్విక్గా మీకు టాపిక్స్ అన్నీ లైన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఈ పక్కకి 5 టాపిక్స్ నుంచి పక్కగా మనకి ఒక బిట్ అనేది వస్తుంది, అంటే స్ట్రెసెస్ థియరీ మీద ఎక్స్ప్లెయిన్ చేసేవి అనమాట. ఈ యొక్క ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మనం స్ట్రెసెస్, షియర్ స్ట్రెస్ అవనండి, నార్మల్ స్ట్రెస్ అవనండి, స్ట్రెయిన్ స్ట్రెస్ అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటిగ్ అండ్ ఎండ్యూరెన్స్ లిమిట్. ఫ్యాటిగ్ అండ్ ఎండ్యూరెన్స్ లిమిట్లో మనకి నార్మల్ బిట్ అడుగుతారు ఫ్రెండ్స్, అంటే స్టీల్ తాలూకు ఎండ్యూరెన్స్ లిమిట్ ఎంత, క్యాస్ట్ స్టీల్ తాలూకు ఎండ్యూరెన్స్ లిమిట్ ఎంత, క్యాస్ట్ ఐరన్ తాలూకు ఎండ్యూరెన్స్ లిమిట్ ఎంత, అలాగే నాన్ ఫెరస్ మెటల్స్ అండ్ అలోయన్స్ ఎండ్యూరెన్స్ లిమిట్స్ ఎంత. ఈ ఎండ్యూరెన్స్ లిమిట్స్ అనేవి చాలా కాన్స్టెంట్ వాల్యూస్ ఫ్రెండ్స్. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లోని మీకు వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అంటే ఏమీ లేదు, మనం లోడ్ ఏదైనా అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ బిహేవ్ తెలిపేది ఇది ఫ్రెండ్స్. అంటే ఎండ్యూరెన్స్ లిమిట్ కూడా కన్సిడర్ ఉంటుంది. అయితే ఇందులో 2 టైప్స్ ఉంటుంది, స్టాటిక్ లోడింగ్, సైక్లిక్ లోడింగ్. స్టాటిక్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, సైక్లిక్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంతే. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి ప్రెజర్ వెజల్స్ అండ్ పైప్స్ అండ్ పైప్ జాయింట్స్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ప్రెజర్ వెజల్స్ కోసం మాట్లాడుకుందాం. ప్రెజర్ వెల్స్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, అంటే ఎలా ఉంటాయంటే అకార్డింగ్ టు డైమెన్షన్స్ ప్రకారం. అంటే మనం ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చెప్పాను, థిన్ సిలిండర్ అండ్ థిక్ సిలిండర్స్ని బట్టి. సో థిన్ సిలిండర్ అంటే లెస్ దెన్ 1/10 అంటే థిన్ అండి, లెస్ అంటే గ్రేటర్ దెన్ 1/10 డయామీటర్ అంటే మనకి థిక్ అని చెప్పాను కదా, దాన్ని బట్టి కూడా మన ప్రెజర్ వెల్స్ ఉంటాయి. అలాగే అకార్డింగ్ టు కన్స్ట్రక్షన్, క్లోజ్ అండ్ ఎండ్ కన్స్ట్రక్షన్, క్లోజ్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్. క్లోజ్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే హూప్ స్ట్రెస్ ఫ్రెండ్స్, సర్కంఫరెన్స్ స్ట్రెసెస్కి మనం అప్లై చేస్తాం. అలాగే ఓపెన్ అండ్ కన్స్ట్రక్షన్ అనేది లాంగిట్యూడినల్కి అప్లై చేస్తాం. అలాగే ఈక్వేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రెజర్ వెజల్స్లో మనం ఈక్వేషన్స్ ఉపయోగించుకొని మనం ప్రెజర్ వెజల్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటంటే లామిస్ ఈక్వేషన్స్, బెర్నిస్ ఈక్వేషన్స్, క్లావేరనో ఈక్వేషన్స్ అండ్ బ్యార్లోస్ ఈక్వేషన్స్. సో ఈ 4 టైప్స్ ఈక్వేషన్స్ మీద మన బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ముఖ్యంగా క్లోజ్ అండ్ ఎండ్ కన్స్ట్రక్షన్ చూసుకోండి, క్లోజ్ అంటే హూప్ స్ట్రెస్, ఓపెన్ అంటే లాంగిట్యూడినల్. ఇది బాగా గుర్తుంచుకోండి. ప్రెజర్ వెజల్స్ నుంచి ఓన్లీ ఈ 3 టాపిక్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఒకటి ఈక్వేషన్స్ అండ్ కన్స్ట్రక్షన్ డైమెన్షన్స్. ఇంకా నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7 టైప్స్ ఆఫ్ పైప్ జాయింట్స్. మనకి పైప్ జాయింట్స్లో కూడా 7 టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఒకటి సాకెట్ ఆర్ ఏ కపులర్ జాయింట్, నిపిల్ జాయింట్, యూనియన్ జాయింట్, స్పైకోట్ అండ్ సాకెట్ జాయింట్, ఎక్స్పాన్షన్ జాయింట్, ఫ్లేంజర్ జాయింట్, హైడ్రాలిక్ పైప్ జాయింట్స్. సో ఈ 7 టైప్స్ జాయింట్స్ అనేవి డెఫినేషన్స్ మీకు బుక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బుక్స్లో ఒకసారి చూసుకోండి డెఫినేషన్స్. వీటి మీద డైరెక్ట్ బిట్స్ ఫ్రెండ్స్, ఇవి డైరెక్ట్ థియరీ బిట్స్ అడిగే, గెన్సూట్ బిట్స్ అడిగే అవకాశం ఉంది పైప్ జాయింట్స్ మీద. సో ఖచ్చితంగా ఇవి ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు టాపిక్స్ అనేవి నేను చెప్తున్నాను కదా, మీరు నచ్చిన బుక్లో, టెక్స్ట్ బుక్లోని ఈ టాపిక్స్ అనేవి రిఫర్ చేయండి. ఆర్ఎస్ కుమి అవ్వచ్చు, ఆర్కే జైన్ అవ్వచ్చు, లేదా ఆర్కే బన్సల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఆర్ఎస్ గుప్తా అవ్వచ్చు, ఏదైనా మీకు నచ్చిన బుక్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 5th టాపిక్ రివెట్స్ అండ్ వెల్డెడ్ జాయింట్స్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రివెట్స్లో మనకి ల్యాబ్ జాయింట్ అండ్ బడ్ జాయింట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. బడ్ జాయింట్లో మళ్ళీ మనకి అగైన్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సింగిల్ స్ట్రాప్ బడ్ జాయింట్ అండ్ డబుల్ స్ట్రాప్ బడ్ జాయింట్. ఒకసారి చూసుకోండి, మనకి సింగిల్ స్ట్రాప్ బడ్ జాయింట్, డబుల్ స్ట్రాప్ బడ్ జాయింట్ కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. బడ్ జాయింట్ మీద టాపిక్ ఉంటుంది, అలాగే చిన్న ఫామ్లో కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే రివర్ట్స్లోని సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే మనం రివర్ట్స్తో మనం వర్క్ చేసేటప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉంటాయి. అంటే లెన్స్, పిచ్చు, బ్యాక్ పిచ్చు, డయాగ్నల్ పిచ్చు, మార్జినల్ పిచ్చు. అంటే పిచ్ ఎంత ఉండాలి, బ్యాక్ పిచ్ ఎంత ఉండాలి, డయాగ్నల్ పిచ్, కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ 4 వాల్యూస్ అనేవి పక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, పక్కగా బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 4 ఏదో ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్స్ ఆఫ్ రివెట్స్. అంటే మనకి రివెట్స్ అనేది ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, అంటే ఎందువల్ల ఫెయిల్ అవుతుంది అనేది కూడా అడుగుతాడు. ఒకటి టీరింగ్ ఆఫ్ ద ప్లేట్ ఎడ్జ్, అంటే డిస్టెన్స్ ఉంటుంది, చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రివెట్కి డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ అనేది ఎడ్జెస్లో కరెక్ట్గా లేకపోతే మనకి ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సెకండ్ వన్ వచ్చేసి టీరింగ్ ఆఫ్ ద ప్లేట్ అక్రాస్ ఏ రో, అలాగే సీరింగ్ ఆఫ్ ద రివెట్ అండ్ క్రషింగ్ ఆఫ్ ద రివెట్. ఓకే, పీసీ అని, అలాగే పీటీ అని, పిఎస్ అని ఫార్ములాస్ ఉంటాయి. అలాగే అబవ్ 5 అంటే దాని అర్థం అదే ఫ్రెండ్స్. మూడిట్ల మీద కలిపి కూడా మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, దీని మీద ప్రాబ్లం కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ ఆఫ్ బాయిలర్ జాయింట్స్. అంటే మనకి అకార్డింగ్ టు ఇండియన్ బాయిలర్ రెగ్యులేషన్ ప్రకారము మనకి ఏదైనా ఒక బాయిలర్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే
థిక్నెస్ ఆఫ్ బాయిలర్ సెల్ మీద, అంటే ఆ థిక్నెస్ మనం సెల్ రౌండ్ సిలిండర్కల్ తయారు చేస్తాం కదా, ఆ సెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే డయామీటర్ ఆఫ్ రివెట్స్, అలాగే పిచ్ ఆఫ్ రివెట్స్, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ద రోస్ ఆఫ్ రివెట్స్, అలాగే థిక్నెస్ ఆఫ్ బట్ స్ట్రాప్. 6th వన్ వచ్చి మార్జిన్. అంటే ఈ ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుందని చెప్పాను కదా, అంటే పిచ్చులకి అంటే ప్లేట్ ఎడ్జ్లు వేసినప్పుడు అలాగే డయాగ్నల్ వేసినప్పుడు అలాగే ప్లేటు థిక్నెస్ని బట్టి అలాగా మనకి రివెట్స్ అనేవి ప్రతి దానికి ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏది మనం అయిపోయినా బాయిలర్ ఫెయిల్ అయిపోతుంది. సో వాటిని కన్సిడర్ చేసుకుని వాల్యూస్ని కన్సిడర్ చేసుకునే మనకి బాయిలర్ అనేవి చేస్తారు. సో అందులోని 6 టైప్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ 6 టైప్స్ని బట్టి చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం వెల్డెడ్ జాయింట్స్ కోసం మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వెల్డెడ్ జాయింట్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ జాయింట్. ల్యాబ్ జాయింట్ని మనం ఫిల్లెట్ జాయింట్ అని కూడా అంటాం. ఇందులో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. డబుల్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ జాయింట్ అండ్ డబుల్ పార్లల్ ఫిల్లెట్ జాయింట్ అని కూడా ఉంటుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ టాపిక్ బడ్ జాయింట్. బడ్ జాయింట్లో మనకి సింగిల్ వి బడ్ అండ్ డబుల్ వి బడ్ జాయింట్ కూడా ఉంటుంది. ఈ 2 టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ 3 లెవెల్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ 2 టాపిక్స్ మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో మనకి వీటి మీద డైరెక్ట్గా ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములాస్ డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములాస్ అనేవి చూసుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు. సమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిలో కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మన 6th టాపిక్ వచ్చేసి స్క్రూస్ అండ్ కీస్ అండ్ కప్లింగ్స్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్రూ జాయింట్. స్క్రూ జాయింట్స్లో మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ మీద డైరెక్ట్గా బిట్స్ అడిగే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మేజర్ డయా, మైనర్ డయా, పిచ్ డయా, అండ్ నెక్స్ట్ పిచ్, ఎండ్లెట్, క్రస్ట్, రూట్, డెప్త్ ఆఫ్ థ్రెడ్, ఫ్లాంక్, యాంగిల్ ఆఫ్ థ్రెడ్, స్లోప్ ఆఫ్ థ్రెడ్. ఇవన్నీ కూడా మనకి ఒక స్క్రూ నట్ అండ్ బోల్ట్ తీసుకుంటే ఇవి పార్ట్స్ ఫ్రెండ్స్. ఈ ఒక్కొక్క పార్ట్ కోసం ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. వీటి మీద కూడా డైరెక్ట్గా గన్స్ బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో వీటిని కొంచెం రీడ్ చేయండి ఫ్రెండ్స్, ఈ ఒక్కొక్క ప్రతి డెఫినేషన్ కూడా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్. ఫార్మ్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ అంటే మనకి టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ లాగా ఉంటాయి కదా, ఒక స్టాండర్డ్ థ్రెడ్స్ అనేవి. అంటే బ్రిటిష్ స్టాండర్డ్ విట్ఫోర్ థ్రెడ్ అని, బ్రిటిష్ అసోసియేషన్, అమెరికన్ నేషనల్ థ్రెడ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిఫైడ్ స్టాండర్డ్ థ్రెడ్, అలాగే 5th వన్ వచ్చేసి స్క్వేర్ థ్రెడ్, యాక్మీ థ్రెడ్, నకిల్ థ్రెడ్, బట్టర్స్ థ్రెడ్, మెట్రిక్ థ్రెడ్. ఇలా మనకి మొత్తం 9 టైప్స్ అనేవి మనకి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ థ్రెడ్స్ అనేవి అంటే ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క యాంగిల్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు యాక్మీ థ్రెడ్ ఉందనుకో, బహుశా మన లేట్ మిషన్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, ఇండియాలో కూడా యూజ్ చేస్తుంటారు. అలా ఒక్కో దానికి ఇప్పుడు స్క్వేర్ థ్రెడ్ ఉందంటే అది స్క్రూ జాక్స్ల దగ్గర యూజ్ చేస్తుంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండర్డ్ యాంగిల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటి మీద కూడా ఒక బిట్ ఖచ్చితంగా మనకు 9 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక టైప్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మినిమం 10 మార్క్స్ దీని మీద అడుగుతాడు కాబట్టి మెషిన్ డిజైనింగ్లో థ్రెడ్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కామన్ టైప్స్ ఆఫ్ స్క్రూస్ అండ్ ఫాస్టింగ్. స్క్రూస్ అండ్ ఫాస్టింగ్ చూసుకుంటే మనకి త్రూ బోల్ట్, ట్యాప్ బోల్ట్, స్ట్రట్స్, క్యాప్ స్క్రూ, మెషిన్ స్క్రూ, సెట్ స్క్రూస్. అంటే మనకి ఇవన్నీ కూడా బోల్ట్స్ అండ్ స్క్రూస్ సంబంధించినవి. ఈ టైప్స్ నెంబర్ ఆఫ్ స్టడ్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది కదా, వాటి స్క్రూ మెషిన్ స్క్రూ ఒకలాగా ఉంటుంది, స్టడ్ ఒకలాగా ఉంటుంది, సెట్ స్క్రూ ఒకలాగా ఉంటుంది కదా, వాటి కోసం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ ఏంటంటే కీస్ అండ్ కప్లింగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి కీస్లో మనకి సన్ కీ, సాడిల్ కీ, ట్యాంజెంట్ కీ, రౌండ్ కీ, స్ప్లైన్స్ అండ్ వుడ్ రఫ్ కీ. సో మనకి టైప్స్ ఆఫ్ కీస్లో మనకి ఇలాగా మనకి 6 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. 6 టైప్స్ ఆఫ్ కీస్ ఏకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని అడుగుతాడు. సో ఈ 6 టైప్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కప్లింగ్స్ ఫ్రెండ్స్. కప్లింగ్స్లోని మనకి 2 టైప్స్ కప్లింగ్స్ ఉంటాయి. ఒకటి రిజిడ్ కప్లింగ్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు రిజిడ్ కప్లింగ్ కోసం మాట్లాడుకుంటే రిజిడ్ కప్లింగ్లోని స్లీవ్ ఆర్ మఫ్ కప్లింగ్ అంటారు, అలాగే క్లాంప్ ఆర్ స్పిట్ కప్లింగ్ అంటారు. సి అనేది ఫ్లాన్స్ కప్లింగ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, మనం చూస్తాం కూడా అది బయట కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ కప్లింగ్లో బుస్సిడ్ పిన్ టైప్ కప్లింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనివర్సల్ కప్లింగ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హోల్డ్ హ్యామ్ కప్లింగ్. మనకి యూనివర్సల్ కప్లింగ్ చూసుకుంటే ప్రొపెల్లర్స్ దగ్గర వెహికల్స్లో ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ మొత్తం 6 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ ఉంటాయి. 6 టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ కూడా ఒకసారి బాగా చూసుకోండి, అంటే కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఎక్కడ ఏది ఇచ్చేస్తారని అడుగుతాడు బిట్లు, అవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లెవర్స్ ఫ్రెండ్స్. ఇందులోనే 7th టాపిక్ వచ్చేసి లెవర్స్, నెక్స్ట్ కోలమ్స్ అండ్ స్టడ్స్. ఇది మనకి 7th టాపిక్. లెవర్స్లో వచ్చేసరికి మనకి బేసిక్గా
3 టైప్స్ ఉంటాయి. చాలా ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్. ఈ 3 టైప్స్ ఆఫ్ లెవర్స్ కూడా మనకి ఎఫోర్ట్, ఫల్క్రమ్, లోడ్ ఈ మూడిట్ల మీద బేస్ చేసుకొని మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్. అంటే ఫల్క్రమ్ మధ్యలో ఉండే ఎఫోర్ట్ ఎలా ఉంటే అలాగనమాట. ఒకసారి ఇవి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాలమ్స్ అండ్ స్ట్రట్స్. కాలమ్స్ అండ్ స్ట్రట్స్ కోసం మాట్లాడుకుంటే మనకి 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ టాపిక్లో. మనకి ఏ టాపిక్స్ అంటే బక్లింగ్ లోడు, క్రిప్లింగ్ లోడు, క్రిటికల్ లోడు. ఈ 3 టైప్స్ లోడ్స్ని కన్సిడర్ చేస్తే మనకి కాలమ్స్ అండ్ స్ట్రట్స్ డిజైన్ చేస్తారు. సో అయితే ఏ థియరీని మనం తీసుకుంటారంటే ఈ రూల్స్ థియరీని మనం తీసుకుని అది ఈక్వేషన్ థియరీ తీసుకొని మనకి డిజైన్ చేస్తారు. అందులో మనకి ఈ మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఒకటి బోత్ అండ్ హింగ్స్ ఆర్ పిన్ జాయింట్కి ఒక ఫామ్లో ఉంటుంది. బోత్ అండ్ ఫిక్స్డ్కి ఒక ఫామ్లో ఉంటుంది. వన్ అండ్ ఫిక్స్డ్ అండ్ అదర్ అండ్కి ఒక ఫామ్లో ఉంటుంది. అలాగే వన్ అండ్ ఫిక్స్డ్ అండ్ అదర్ అండ్ ఫ్రీ. అలాగా మనకి 4 బిట్స్ అనేవి ఉంటాయి, 4 ఫార్ములాస్ ఉంటాయి. పక్కగా చూసుకుంటే ఒక బిట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాలమ్స్ అండ్ స్ట్రట్స్ నుంచి. సో కాలమ్స్ అండ్ స్ట్రట్స్ కూడా ఒకసారి టాపిక్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనకి 8th టాపిక్ వచ్చేసి బెల్ డ్రైవ్స్ అండ్ చైన్ డ్రైవ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్గా బెల్ డ్రైవ్స్లో మనకి ఫ్లాట్ బెల్ డ్రైవ్, వీ బెల్ డ్రైవ్ అండ్ రూప్ డ్రైవ్స్ అని 3 టైప్స్ ఉంటాయి మనకి. అందులో ఫ్లాట్ డ్రైవ్స్లో మనకి మళ్ళీ టైప్స్ ఉంటాయి, సబ్ టైప్స్. అవి ఓపెన్ బెల్ట్, క్రాస్ బెల్ట్, క్వార్టర్ టర్నర్ బెల్ డ్రైవ్ విత్ ఐడ్లర్, కంపౌండ్ డ్రైవ్, నెక్స్ట్ స్టెప్డ్ ఆర్ కోన్ బెల్ట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ. సో ఇలా మనకి 7 టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ అనేవి ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్లో ఉంటాయి. అలాగే ఓపెన్ బెల్ట్, క్రాస్ బెల్ట్, క్వార్టర్ టర్న్ ఇలాగా మనకి ఒక ఫార్ములా ఉంటుంది, చిన్న ఫార్ములాస్. అంటే ఓపెన్ డ్రైవ్ సమ్స్ అడుగుతాడు ఫ్రెండ్స్ క్రాస్ బెల్ డ్రైవ్ మీద వాటి మీద. అలాంటప్పుడు మీరు కొంచెం ఈ బెల్ డ్రైవ్స్ కోసం చూసుకోండి. మీరు మేబీ అడగొచ్చు, ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ బెల్ డ్రైవ్స్ మీద. సో ఈ మనకి ఫ్లాట్ బెల్ డ్రైవ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ 7 టైప్స్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ఖచ్చితంగా. ఇంకా మనకి డ్రైవ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే మనకి చైన్ డ్రైవ్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చైన్ డ్రైవ్స్లోని మనకి క్లాసిఫికేషన్స్ ఉంటాయి, హాయిస్టింగ్, కన్వీనర్ అండ్ పవర్ ట్రాన్స్మిటింగ్. ఈ మూడిట్లకి కలబెట్టి మళ్ళీ సపరేట్గా కాన్సెప్ట్ ఉంటుంది. మళ్ళీ పవర్ ట్రాన్స్మిటింగ్లో 3 టైప్స్ అనేవి ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ చైన్ డ్రైవ్స్లోని. ఇంకా నెక్స్ట్ మనం 9th టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం 9th టాపిక్ మాట్లాడుకోవచ్చు. మనకి స్ప్రింగ్స్ అండ్ బేరింగ్స్ అండి మన 9th టాపిక్. మనం ఇప్పుడు ఫస్ట్ స్ప్రింగ్స్ కోసం మాట్లాడుకోవచ్చు. స్ప్రింగ్స్లో మనకు వచ్చేసి టైప్స్, అప్లికేషన్స్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ కనెక్షన్స్. ఓకే, ఇప్పుడు మన టైప్స్లోని హెలికల్, కోనికల్, టార్షనల్ అండ్ లీవ్ స్ప్రింగ్స్. అంటే హెలికల్ స్ప్రింగ్స్, కోనికల్ స్ప్రింగ్స్, టార్షనల్ స్ప్రింగ్స్, లీవ్ స్ప్రింగ్స్, ఇలా టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. అంటే వీటి మీద క్వశ్చన్స్ ఎలాగ అడుగుతాడంటే ఏ స్ప్రింగ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాడు అని అడుగుతాడు. ఓకే, ఈ టాపిక్ కూడా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బేరింగ్స్ ఫ్రెండ్స్. బేరింగ్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ బేరింగ్స్లో మనకి డైరెక్ట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చెప్తాను చూడండి. బేరింగ్స్లో స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్స్, వెజ్ ఫిల్మ్ జర్నల్ బేరింగ్, రోలింగ్ కాంటాక్ట్ బేరింగ్, మెటీరియల్ అండ్ ప్రాపర్టీస్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ హైడ్రోడైనమిక్ జర్నల్స్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బేరింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హీట్ ట్రీట్మెంట్. సో ఎందుకు టాపిక్స్ చూడడం జరిగిందంటే ప్రతి ఒక్క టాపిక్లోనే మళ్ళీ టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద కాన్సెప్ట్ బేరింగ్ అనేది. సో నేను డైరెక్ట్గా మీకు టాపికే చెప్పాను. సో మీ టాపిక్ ప్రకారం ఒక్కొక్కటి చూసుకొని ఒక్కొక్కటి ప్రిపేర్ అయిపోండి. మ్యాక్సిమం మనకి బేరింగ్ నుంచి కూడా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి 7 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బేరింగ్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి మనకి, సబ్ టాపిక్స్ అవి చూసుకోండి. ఫైనల్గా మనకి ఇప్పుడు 10th టాపిక్ వచ్చేసి గేర్స్ ఫ్రెండ్స్. గేర్స్ టాపిక్ క్లోజ్ చేస్తాం. గేర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందులో మనకి స్పర్ గేర్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఏం లేదు, గేర్ తొలగ పార్ట్సే. అందులో మనం మాట్లాడుకుంటే పిచ్చు, అడెండమ్, డెడెండమ్, నెక్స్ట్ సర్క్యులర్ పిచ్చు, డయామెట్రికల్ పిచ్చు, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెజర్ యాంగిల్ అండ్ క్లియరెన్స్ యాంగిల్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టూత్ డెప్త్, వర్కింగ్ డెప్త్, టూత్ స్పేస్, బ్యాక్ క్లాస్, టాప్ ల్యాండ్ అండ్ ఫేస్ ఆఫ్ టూత్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొఫైలు, ఫిల్లర్ రేడియస్, పాత్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ లెంత్ ఆఫ్ కాంటాక్ట్, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. అర్థమైంది కదా. ఈ పార్ట్స్ మనకి గేర్లో ఉండే పార్ట్స్. వీటిల్లో ఏ పార్ట్ నుంచైనా మనకి బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అంటే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా స్పర్ గేర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు హెలికల్ గేరు, థర్డ్ వన్ వచ్చి బెవిల్ గేరు, ఫోర్త్ వన్ వచ్చేసి వామ్ గేరు.
సో గేర్స్ అంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. గేర్స్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ గేరింగ్ అండ్ లూయిస్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి లూయిస్ ఈక్వేషన్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మెషిన్ డిజైనింగ్ కాన్సెప్ట్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మొత్తం మనకి ఇంకా 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2-3 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఈ బిట్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీరు థర్మోడైనమిక్స్ అన్ని చూడలేదంటే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి ముందు టాపిక్స్. సో ఇంకా ఏమైనా 2 సబ్జెక్ట్స్